కలిసి మా పరిచయం పంచుకోవడం ఆనందకరంగా సంతోషకరంగా జీవితంగా అనిపిస్తూ ఉంది. అందులో బట్టి వారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ దైవజనులు వర్తమానం అందించబడుతూ ఉండగా మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 563వ కీర్తన మానవుల మేలుపరుడు జ్ఞాని అయిన దేవుడు అనే కీర్తన పాడుకుంటూ చివరి వచనానికి అందరూ లేచి నిలబడి ఉండగా దైవజనులు ప్రకాష్ అంబేద్కర్ గారు మనకు వివాహ సందేశాన్ని అందిస్తారు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా స్థలాన్ని నిలబడటానికి అవకాశం కలిగిన రూపాంతర దేవాలయం ఏకనాథ్ ప్యారిష్ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఎన్ అశోక్ కుమార్ గారు మాకున్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని బట్టి ఈస్ట్ గోదావరిలో విశేషంగా వారితో ఉన్నటువంటి ఆప్యాయతను బట్టి వారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అడిషనల్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ పాల్పర్తి ప్రతాప్ గారు, పేరు మర్చిపోలేదు, కొంచెం ఆయన వైపు చూస్తూ ఉన్నాను. ప్రతాప్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఏకనాథ్ ప్యారిష్ గ్రాండ్ ఫెడరేషన్ రూరల్ చర్చ్ భీమవరం చైర్మన్ గారికి, కార్యవర్గానికి, అలాగే ఇరు కుటుంబాలు పెళ్లి కుమార్తె కుటుంబము పెళ్లి కుమార్తె కుటుంబానికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ రూరల్ చర్చ్ నర్సాపురం ఏ క్లాస్ ప్యారిష్ పక్షముగాను, అలాగే మా కుటుంబ పక్షముగాను ప్రత్యేకమైనటువంటి శుభాలు వధువరులుగా మా మధ్య కూర్చున్నటువంటి పృథ్వీ అలాగే రాజకుమారులకు నేను తెలియజేస్తూ ఈ తావులో నిలబడటానికి ఇవ్వబడినటువంటి అవకాశం సహోదరులు బ్రదర్స్ గారి కుటుంబం, ఇక్కడ చేరిన మా రక్త సంబంధికులు చెప్పల వారు, వారి బంధువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాము. మీ మధ్యలో కలిసి ఈ వివాహ సందేశాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు. ప్రాముఖ్యంగా నూతన వధువరులైనటువంటి పృథ్వీ అలాగే రాజకుమారులకు దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఘనత, కీర్తి, ప్రభావాలన్నీ కూడా వారి వైవాహిక జీవితానికి తోడైండాలని ప్రార్థన చేస్తున్నాను. వైవాహిక బంధంలో వారు దీవించబడాలని ప్రార్థన చేస్తామా. చక్కని కుమారుడు అంటే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు కదండి, చెప్పలోడు గొప్ప గురించి అది అవకాశం కాబట్టి చెప్పుకోవాలి. చక్కని ఆ కుటుంబంలో నుంచి
వచ్చినటువంటి కుమారుడు పృథ్వీ. ఆయన బట్టి నేను ప్రభువుని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే పెళ్లి కుమార్తె, ఆమె గురించిన పరిచయం నాకు లేకపోయినా మంచి క్రైస్తవ కుటుంబం నుండి రావడాన్ని బట్టి వారికి వారి కుటుంబస్తులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్యం చదువుకొని దేవుని సందేశంలోకి వెళ్దాం. అందరికీ తెలిసిన మాటే, వివాహ సందేశం రోజున ఆ మాట చదవడం కొంచెం మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ ఆ మాటని చదివి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నా. చూడండి, 133వ సంకీర్తన మొదటి మాట ఏమో చెప్తా ఉంది. అమ్మ, అందరూ ఏ కార్యక్రమానికి వచ్చారు? కొంచెం హుషారుగా ఉండాలి. పెళ్లి కార్యక్రమం ఉన్నారు కదా. 133వ కీర్తనలో మొదటి మాట ఏమో చెప్తా ఉంది. ఇప్పుడు వచ్చిందండి పెళ్లి సంతోషము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రము చెల్లిస్తూ నీ కృప చేత వైవాహిక జీవితంలోనికి మీ సంకల్పం చేతున ప్రవేశిస్తున్నటువంటి పృథ్వీ రాజకుమారులను బట్టి మేము స్తుతిస్తూ, ఆయన వారిని ఉద్దేశించి మీరు మాట్లాడబోతున్నటువంటి ఈ మాటల కొరకే ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన నన్ను ఆత్మతో నింపండి. చేరినటువంటి సంఘమును, కుటుంబాలను దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వివాహము అనగా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థగా మనందరికీ తెలిసిన సత్యమే. పృథ్వీ రాజకుమారి ఒక వ్యవస్థలోనికి నడిపించబడుతూ ఉన్నారు. ఆ వ్యవస్థకు పేరు వివాహము. ఎవరైనా ఒక వ్యవస్థలోనికి ప్రవేశించాలి అంటే ప్రవేశించినటువంటి ఆ వ్యవస్థ మీద నమ్మకము మొదటిగా ఉండాలి. వారు వైవాహిక జీవితంలోనికి నడిపించబడుతున్నారు. కొద్ది నిమిషాల్లో దైవజనులు చేస్తారు. వైవాహిక జీవితంలోనికి నడిపించబడుతున్నటువంటి వారిరువురి యొక్క కోరిక ఏంటంటే దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, సంతోషించాలని. మీరు ప్రవేశిస్తున్నటువంటి ఆ వ్యవస్థలోనికి నడిపించబడిన తర్వాత మీరిద్దరూ దీవించబడాలి అంటే మొదటిగా మీకు ఉండాల్సిన వ్యవస్థలోకైనా ఎవరైనా ప్రవేశించే సమయంలో ఆ వ్యవస్థ మీద గౌరవము కలిగినప్పుడు, ఆ వ్యవస్థ మీద నమ్మకము కలిగినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోగలుగుతారు. మీరు ప్రవేశిస్తున్నటువంటి వివాహ వ్యవస్థ ఎవరి చేత ఏర్పాటు చేయబడినదో ఆ వ్యవస్థ యొక్క అధిపతి మీద, ఆ వ్యవస్థ యొక్క కర్త మీద, లేదా దాన్ని నడిపించే నాయకుని మీద మీకు నమ్మకము కలిగితేనే, నమ్మకము మీరు చూపగలిగితేనే మీరు దీవించబడతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క అధిపతికి కట్టుబడి ఉండకూడదు. ఆ సంస్థకు, ఆ సంస్థ నాయకత్వానికి, అక్కడున్న విధులకు, సంస్థానికి వారు బద్దులైనప్పుడే ఆ సంస్థలో వారు ఫలవంతులు కాగలుగుతారు. ఇప్పుడు మీరిరువురు వివాహంలోకి నడిపించబడుతూ ఉన్నారు. నడిపించబడుతున్నటువంటి వ్యవస్థాపకులు మన తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడి మీద నమ్మకం చూపగలిగితే మీరు మీ జీవితంలో బహుగా ఆశీర్వదించబడతారు. కావున మీరు దీవించబడటకు మొదటిగా మీ వివాహ నమ్మకము కలిగి ఉండాలి. 2000 సంవత్సరాలకు పూర్వము
క్రీస్తు ప్రభువు వచ్చిన కాలం నుండి అంతకుముందు అబ్రహాము కాలం నుండి కూడా వివాహ వ్యవస్థ ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆ వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చుచున్నా కూడా నేటికి ఆ వివాహం యొక్క గౌరవం తగ్గకపోవడానికి, నేటికి సమాజంలో ఆ వ్యవస్థ మీద ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలకపోవడానికి కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏర్పరిచిన వాడు గొప్పవాడు. ఎన్నో వ్యవస్థలు పుట్టుకుని వస్తూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎన్నో అనుబంధాలు వస్తూ ఉన్నాయి. కొంతకాలం తర్వాత అయిపోతూ ఉంటాయి. కానీ వివాహ వ్యవస్థ అనగా క్రైస్తవ వివాహ వ్యవస్థ అనేది ఎప్పటికీ వర్ధించుకునే ఉంది. కావున మీరు ప్రవేశించిన వ్యవస్థ అది సాధారణమైనది కాదు, లోక సంబంధమైనది కాదు, చాలా విశిష్టమైన ప్రశస్తమైన ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుని మాట చేత, దేవుని చేతుల మీద ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. కావున ఆ వ్యవస్థను పూర్తిగా విశ్వసించండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంచండి, అప్పుడు మీరు దీవించబడతారు. ఒకటి, నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. వివాహం అనగానే తక్కువ చెప్పే మాట ఏంటండి? వివాహం అన్ని విషయాల్లో కానీ ఈ రోజుల్లో అన్ని విషయాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహం సమయానికి 10 గంటలకు అనుకుంటాం, ఇక్కడైతే దేవునికి మహిమ కలుగుగాక. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగానే ఉంచాలి. వివాహాన్ని, దాని విశిష్టతను మన కార్యక్రమాల ద్వారా ఏమాత్రమో తగ్గించకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఇది సంతోషించే సమయం. పృథ్వీ కొంచెం నవ్వుతూ ఉంటే బాగుంటుందేమో. ఇక్కడ మీకు ఏమి పాఠం చెప్పట్లేదు, దీవులు తెలియజేస్తా ఉన్నాను. పెళ్లి కుమార్తె ఆమె వేయి వెనకాల నుండి నవ్వుతూ ఉంది, చాలా సంతోషం. ఇది టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. వివాహం అనగానే సంతోషించే సమయం. అయితే ఒక 3 పనులు చేయండి. మీరు సంతోషించండి వివాహాన్ని బట్టి. వివాహానికి వెళ్తున్నారు కాబట్టి ఆ సంతోషంలో మీరు చేసే పని ఏంటంటే దేవుని స్తుతించండి. అర్థమవుతుంది కదా? సెలబ్రేట్. మీరు పండుగ చేసుకోండి, సంతోషించండి, దేవుణ్ణి స్తుతించండి. రెండవది, మీరు వివాహం చేసుకుంటా ఉన్నారు, సంతోషించండి. రాబోయే దినాల్లో మా వైవాహిక జీవితము బాగుండాలని మీరిద్దరూ ప్రార్థన చేయండి. మొదట ఏం చేయాలి? వివాహంలోనికి నడిపిస్తున్న దేవుని మీరు స్తుతించండి. రెండవది, ఆ వివాహ వ్యవస్థలో మీరు దీవించబడాలని మీరిద్దరూ ప్రార్థన చేయండి. మూడవది, సంతోషించండి. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమం పెడతారు కదండి, వందన సమర్పణ జరిగిస్తారు. ఆ వందన సమర్పణ జరిగించినప్పుడు ఒకవేళ మా బ్రదర్స్ కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ ఎవరైనా చెప్పవచ్చు. ఏం చెప్తారంటే దానిలో వందన సమర్పణలో పెళ్లి చేసిన పాస్టర్ గారికి, దూరం నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ఏం చెప్తారు? వందన సమర్పణలో థ్యాంక్స్ చెప్తారు. వచ్చినందుకు, ఇంత వర్షంలో కూడా మా కార్యక్రమానికి వచ్చారు, థ్యాంక్స్ అని చెప్తారు. అది చాలా అవసరమైనది. ఎవరు మర్చిపోయినా ఇబ్బందులు వస్తాయి, అందరూ చెప్పాలి. అయితే పెళ్లి కుమారుడికి మీరు తెలియజేసేది ఏంటంటే, అందరికీ మీరు థ్యాంక్స్ చెప్పండి. మొదటిగా దేవుడికి మీరు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అందమైన భర్తను, ఇంత మంచి భర్తను నాకు ఇచ్చేవాడేవా, నీకు వందనాలని రాజకుమారి చెప్పాలి. ఇంత సౌందర్యవంతమైనటువంటి భార్యను నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు, థ్యాంక్స్ అని నీవు చెప్పాలి. నేను 3 మాటలు చెప్పి ఈ సంతోషంలో మీకు దేవుడు స్తుతించండి.
ఈ సంతోషంలో మీరు దేవునికి ప్రార్థన చేయండి. ఈ సంతోషంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. వ్యక్తిగతంగా ఎవరికైనా సరే ఈ 3 కార్యక్రమాలు చాలా అవసరమైనవి. ఈ సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. పృథ్వీ రాజకుమార్ గారు వివాహానికి ముందు జీవితం ఒకలా ఉంటుంది, వివాహం తర్వాత జీవితము మరొకలా ఉంటుంది. అందరికీ తెలిసింది కానా వివాహం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానా వివాహంలో యేసు ప్రభువారు రాకముందు ఒక ద్రాక్షారసం తయారు చేయబడింది. యేసు ప్రభువారు అక్కడికి వచ్చాక ఉన్న ద్రాక్షారసం అయిపోయిన తర్వాత మరొక ద్రాక్షారసము తయారు చేయబడింది. ఏ ద్రాక్షారసం బాగుంది? ముందు తయారు చేసిందా వెనకాల మంచిదే, కానీ దానికంటే వెనకాల బాగుండేసరికి ముందు రుచి కొంచెం తగ్గినట్టు అనిపించింది. పృథ్వీ రాజకుమారి మీరు తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ తేడాను మీరు చెప్పాలి. వివాహం అయిన తర్వాత రాజకుమారి పృథ్వీని వివాహం చేసుకున్న తర్వాత చేసుకోక మునుపు జీవితం కంటే ఇప్పుడు చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాలి. అలాగే పృథ్వీ రాజకుమారి వివాహం చేసుకున్న తర్వాత నా జీవితం చాలా బాగుందని చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు నేటి క్రైస్తవ వివాహాల్లో ఇవాళ నేను ఒక ఉదయం ఒక చిన్న కొటేషన్ చదివాను. ఆ కొటేషన్ ఉద్దేశం ఏంటంటే పురుషులంట 2 రకాలు ఉన్నారంట. పురుషులు మగవారు 2 రకాలు. ఒకటి పెళ్లిగా ఏడ్చేవారు కొంతమంది అయితే, పెళ్ళైన తర్వాత ఏడ్చేవారు. ఒక కుటుంబంగా కట్టబడి ఆ కుటుంబంలో ప్రధాన పాత్రదారులైనటువంటి భార్య భర్త మధ్య ఐక్యత ఉంటే అది ఎంతో ఆనందదాయకమైనది. మీరు ఆ ఐక్యత కలిగి నివసించగలిగితే మాటలకు అందరి సంతోషాన్ని, వర్ణించడాన్ని ఆనందాన్ని మీరు కలిగించారు. నేడు ఐక్యత లేక చాలా కుటుంబాలలో ఆ సంతోషం లేకపోతా ఉంది, ఆ ఆనందం లేకపోతా ఉంది. కావున ఒక సేవకునిగా పృథ్వీకి ఆ చిన్నాన్నగా కుమారునిగా చెబుతున్నాను. కుమారునికి కోడలికి మీ జీవితకాలం అంతటిలో 1 నిమిషాలు మీరు ప్రమాణం చేయబోతా ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు మీ జీవితాల్లో ఉన్నా మీరు వేడకూడదు. ఏంటంటే ఏక మనస్సు ఐక్యతను మీరు వేడకూడదు. అనేక సందర్భాల్లో పెళ్లి ప్రసంగాల్లో మనం చూస్తున్నాం. భార్య తన భర్తకు లోబడాలి, భర్త తన భార్యను ప్రేమించాలని క్రీస్తు ప్రభు సంఘమును ఉద్దేశించి ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాటన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూనే భార్యాభర్తలు ఇరువురు మీరు కుటుంబంగా వర్ధిల్లాలైతే యూనిటీ ఐక్యత అనేది చాలా ప్రధానమైనది. తదుపరి ఐక్యతలో ఉండాల్సినటువంటి మరొక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఐక్యతలో కనబరిచేది ఏంటంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుంది. ఏముంటుందండి? ఐక్యత ఉన్న చోటనే సహవాసం ఉంటుంది. ఈ దినాల్లో చాలా చోట్ల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కల్చర్ బట్టి భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగాలు జరిగిస్తున్న దినం. ఒకే గృహంలో ఒకే చోట ఉన్నా కానీ భార్య పగలు ఉద్యోగం చేస్తే భర్త రాత్రి ఉద్యోగం చేసి ఇరువురు సమయాలు కలవని స్థితిలో శారీరకంగా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా ఐక్యత అనేది లోపిస్తా ఉంది. కావున సహవాసం అనేది కలిసి ఉండటం అనేది బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్, శారీరకముగాను ఆధ్యాత్మికముగాను కలవడం అనేది చాలా ప్రధానమైనది. కావున ఐక్యతలో మీరు కనపరచాల్సింది మొదటిది ఏంటంటే సహవాసాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి, దాన్ని విడిచి ఉండొద్దని ప్రభువాక్యము
సహవాసం తర్వాత ఐక్యత, యూనిటీ డిస్ప్లేస్ ఏంటంటే సఖ్యత. ఐక్యత కనపరిచే మరొక గుణం ఏంటంటే సహవాసం ఒకటి, రెండవది సఖ్యత. చాలా మంది కలిసి ఉంటారు, ఒకే గృహంలో ఉంటారు, కానీ ఇరువురి మధ్య సఖ్యత అనేది ఉండటం లేదు. ఆ యొక్క సఖ్యత లేకపోవడం, సమాధానం లేకపోవడము నేటి కుటుంబ వ్యవస్థ కొద్దిగా డీగ్రేడ్ అవుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కలిసి జీవించే సహవాసంలో ఉండండి. రెండవది, ఏ విషయంలోనైనా సఖ్యత కలిగి ఉండాలి. ఎందుచేతంటే ఈ సఖ్యత అనే మాట వెనక్కి వెళ్ళడానికి నేడున్న దినాల్లో పురుషుడు స్త్రీ సమానమే. ఇద్దరము పనిచేస్తా ఉన్నాం, ఇద్దరము సంపాదిస్తా ఉన్నాం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్న భావన ప్రబలి సఖ్యత కొనవడుతూ ఉంది. అందుకని పౌలు ఒక మాట చెబుతుంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు వివాహంలో ఉన్న స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ ఎందుకు పురుషుడు స్త్రీ సఖ్యత కలిగి ఉండాలి, ఏక మనస్సు ఏక ఆలోచన కలిగి ఉండాలని చెబితే దేవుని వాక్యం అంటారని చూడండి 11:11లో, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు వేరు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు అన్న మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇరువురు మేము వేరు కాదు అన్న భావన మీ జీవితకాలం అంతా కలిగి ఉండాలి. ఇరువురు ఒకటే. భార్య లేకుండా భర్త లేడు, భర్త లేకుండా భార్య లేదు. కావున సఖ్యత అనేది చాలా ప్రధానమైనది దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మూడవది నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఈ వీడియో పిల్లలు అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు వీడియో అంతా చూస్తారు కదా, ఎవరు వచ్చారు, ఎవరు మమ్మల్ని ట్వీట్ చేశారు, ఎవరు శుభాలు తెలియజేశారు, ఎవరు ట్వీట్ ఇచ్చారు, అందరూ వచ్చారు రాలేదని అన్ని చూస్తుంటారు. అక్కడ స్కిప్ చేసేది ఏంటంటే పాస్టర్ గారి ప్రసంగాన్ని ఫార్వర్డ్ చేసేస్తారు. చాలా మంది ఆ పెళ్లి ప్రసంగాలు తెలుసుకోవాలి. ఒకసారి మీ కాలంలో కల్లా మీ పెళ్లికి మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారో ఒకసారి అది కూడా చూడండి. వీటన్నిటిని చూసి చివరినైనా ఆ ప్రసంగంలో పాస్టర్ గారు మాకు ఏ దీవించారని గుర్తుంది. చాలా మందికి ఏంటంటే ఈ పెళ్లిలో చెప్పే మాటలే మర్చిపోతారు, కానీ జీవితకాలము అవి మీకు ఆశీర్వాదం. దేవుని వాక్యం మాత్రం ఉంది. ఈ మాటలు మీరు తర్వాత ఒకసారి వినండి. మొదట చెప్పేది సహవాసానికి మీరు వెలువడ్డారు, రెండవది సఖ్యత కలిగి ఉండాలి, మూడవది సమర్పణ కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు సమర్పణపడిన జీవితం. సమర్పణ లేనటువంటి వ్యవస్థ వర్ధిల్లదు. క్రీస్తు ప్రభు సంఘములకు మనము ఎలాగైనా సమర్పణ చేసుకుంటున్నామని తీర్మానం చేసుకుని విశ్వాసంలో కొనసాగుతున్నాము. పృథ్వీకి రాజకుమారి, రాజకుమారికి పృథ్వీ ఇద్దరు సమర్పణ కలిగి ఉండాలి. ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలవంతమైనటువంటి జీవితం కలిగి ఉండాలంటే మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతలో సహవాసం మీరు కలిగి ఉండాలి. కుటుంబం వర్ధలాలంటే ఆ సహవాసము ఉండాలి. కుటుంబం వర్ధలాలంటే ఆ సఖ్యత ఉండాలి. ఆ కుటుంబం వర్ధలాలంటే సమర్పణ ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రాజకుమారికి పృథ్వీ మీద ఏమై ఉండాలి? రాజకుమారికి పృథ్వీ మీద ఏమై ఉండాలి? లేదా పృథ్వీ రాజకుమారికి ఏమై ఉంటారంటే సింపుల్గా చెప్తారు, భార్యాభర్తలు ఒకరికొకరికని. కానీ పురుషుడిని దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇందాక చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనే పురుషుడు అయితే నీ స్టేటస్ ఏంటో తెలుసా? ఇక్కడ కొత్త పెళ్లి కొడుకు 9 రోజుల వరకు అందరూ కొత్తగా చూస్తారు. కొత్త పెళ్లి కూతురు చుట్టాలు పురుషులు ఎక్కడైనా మర్యాదలు జరుగుతాయి. ఆహా ఎంత స్టేటస్ నాకు అని అనుకుంటారు. అయితే తర్వాత
మీరు ఆలోచన చేస్తే ఎప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే పురుషుడు ఏమై ఉన్నాడు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, ఎందుకంటే నాకు ఒక అలవాటు, పెళ్లికి వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకుంటా కానీ బయటకు తేవాలని రూల్ లేదు, ఎవరు పెట్టరు. ఎందుకంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు కావాల్సిన మేకప్ కిట్ బ్యాగ్ ఉంటే చాలు కానీ బయటకు ఎందుకు వెళ్ళి అని అనుకుంటున్నాను. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరైనా బయట ఉన్న చూసుకొని పురుషుల గురించి చెప్పినటువంటి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క మహిమ నీకు ఇవ్వబడింది. నీవు సాధారణమైనటువంటి వ్యక్తిని కాదు, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పోషించబడిన మనము, నీవు దేవుని పోలికలోను దేవుని మహిమలో ఉంచబడ్డావు. అది నీ ఆధిక్యత. రాజకుమారికి తన భర్త పృథ్వీ యొక్క స్థాయి ఏంటంటే, అమ్మో నా భర్త దేవుని పోలికగా ఉన్నాడు. నీ భర్త కలిగిన స్వరూప స్వభావాన్ని దేవుడితో పోల్చినప్పుడు ఆటోమేటిక్గా నీలో వినయ విధేయతలు వస్తాయి. కానీ లోక సంబంధంగా చూసినప్పుడు నాకు వలె అతడు కూడా ఒక శరీరము దాల్చిన వ్యక్తే, ఈజ్ ఆర్డినరీ మ్యాన్ అనుకున్నప్పుడు గౌరవ మర్యాదలు తగ్గుతాయి. కానీ దేవుడి వాళ్ళకు అంతా ఉంది, తన భర్త తమ జీవనాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుని పోలికలోను దేవుని మహిమలోను ఆయన ఉన్నాడన్నప్పుడు నీవు ఖచ్చితంగా నీ భార్య నీ భర్తకు గౌరవాన్ని చూపిస్తావు. పృథ్వీకి ఉన్న స్థితి ఏంటంటే, స్టేటస్ అంటే ఇప్పటివరకు బ్యాచిలర్, కానీ భర్తగా మార్చినప్పుడు నీవు దేవుని పోలికలోని దేవుని మహిమలోనికి వెళ్ళుచున్నావు. పృథ్వీకి అంత స్టేటస్ ఇచ్చారు పాస్టర్ గారు. పెళ్లి కుమారులు అనుకుంటే రాజకుమారి వారి నా పొజిషన్ ఏంటి, నేనెవరై ఉన్నాను అని అనుకుంటే తర్వాత ఆ 7వ వచనంలోని అమ్మ రాజకుమారికి నీకు ఇచ్చిన స్థితి ఏంటో చూద్దాం ఒకసారి. అక్కడ చదవండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. గ్లోరీ ఆఫ్ యువర్ హస్బెండ్, నీ భర్త యొక్క మహిమ నీవు. అనగా పృథ్వీకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలగాలంటే కేవలము రాజకుమారి వల్లనే. నీవు నీ భర్తకు మహిమయ్య ఉన్నావు. సుఖ దుఃఖంలో వచ్చిన, కష్ట నష్టాలు వచ్చిన, ఏది వచ్చినా మీరు విడిచిపెట్టదు. రెండవది, అన్ని వేళలో సఖ్యత కలిగి ఉండండి. మూడవది, సమర్పణ కలిగి ఉండండి. క్రీస్తు సంఘంలో ఉన్న మర్మము కూడా అదే. తను తాను ఉదయంగా స్నానం చేసిన సంఘం గురించి ప్రభు పోలుస్తూ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో మీరు భార్యాభర్తలుగా చేయబడుతున్నారు. ఏ ఉద్దేశం కొరకు పిలువబడ్డారో ఆ ఉద్దేశాన్ని మరచిపోకుండా ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉండాలని మొదట్లో ప్రతి పెళ్లి కొడుకు తన భార్యను ఉద్దేశించి నా భార్య ఇష్టంగా నచ్చింది. తర్వాత ఆ భార్య ఇంకో కాంతం అంటాడు. కొన్ని సంవత్సరాలు పోయి భార్య ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అయినా ఐస్కాంతంగా ఉండాలి. అలాగే భర్త కూడా అలానే ఉండాలి. ఏ విధమైనటువంటి డీవియేషన్ ఉండకూడదు. ఇవన్నీ కలిగిన మీకు సహవాసం కావాలంటే, సఖ్యత కావాలంటే, మూడవది సమర్పణ జీవితం కావాలంటే మీ ఇద్దరు ఎవరి వైపు చూడాలన్నా బాగా చెప్పారు. నా భర్త వైపు చూస్తానని అనుకోదనుకున్నాను, కానీ దేవుడి వైపు అనుకుంది. చాలా సంతోషం. ఇరువురు కూడా క్రీస్తు వైపు చూడండి. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి మన పాపములన్నింటినీ క్షమించిన దేవుడు, పవిత్రతలోకి నడిపించిన దేవుడు. వివాహ వ్యవస్థ అది ఘనమైనది, అది పవిత్రమైనది, అది ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే మిమ్మల్ని దీవించడానికి
దేవుడు పిలిచారు. రోమపత్రికలో ఒక ఆశీర్వాదం ఉంటుంది, సమస్త ఆశీర్వాదాలు సమకూడి జరుగుతున్నది ఎవరి వరకు? పిలువబడిన వారికి అని చెప్తూ ఉంటాడు. వీరిద్దరూ పిలువబడ్డారు, ఇది దేవుని సంకల్పము. ఒకవేళ మధ్యవర్తులు రోజు ఎలియాజరు వలె, కానీ కేవలము దేవుని సంకల్పము. మీరిద్దరు భార్యాభర్తలుగా చేయబడతారు. ఈ వివాహంలో ప్రవేశించినటువంటి మీరు దేవుని చేత 128వ సంకీర్తనలో చెప్పబడినటువంటి దీనులన్నీ కూడా పొందుకోవాలని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరు ఆలోచిస్తూ హృదయం రాస్తున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి పాస్టర్ గారికి దేవుని సముఖంలో ఈ సంఘవేదికను మనము కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తనకి ఇచ్చిన ఘనమైన స్థితి ఏంటి? క్రీస్తునకు ఆయన సభకులు గల పరమైన ఐక్యమును సూచించుతున్నది. గలిలయలోని కానాను వివాహమునకు యేసుక్రీస్తు వెళ్ళి ఉండను. అక్కడ చేసినటువంటి మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరిలో ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొస్తున్నది. కాబట్టి ఎవరినూ దీన్ని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరించిన కొరకు పూనుకోకూడదు. కానీ వివాహములకు తగిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయంతోనూ వివేకంతోనూ సుబుద్ధితోనూ దైవభయంతోనూ దీనిని పూనుకోవలను. ఆ హేతువులు ఏమనగా, దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లు, పిల్లలు ప్రభు యొక్క భయమునందును ఆయన శిక్షను ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణంగా పెంచబడినట్లును ఈ వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునికి నాటబడిన స్వాభావికమైన కోరికలు అపేక్షలు పరిశుద్ధపరచబడి యుక్తంగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోని పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను కూడినట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి వరకు చేయదును. మన ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, సృష్టి ఆదిలో దేవుడు వారికి పురుషులు కానీ స్త్రీలు కానీ కలుగు చేసినట్టు చదవలేదా? ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను వదులుకుంటూ వారిద్దరుగా ఉండగా ఏక శరీరంగా ఉంది. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ విషయంలో చెప్పినది ఏమనగా, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునేను. మరియు స్త్రీలారా ప్రభువును మీ సొంత పురుషులకు మీరు లోబడి పాప కారణమును బట్టి గృహస్థ మార్గమందు అనేకమైన శ్రమలు కష్టములు రావాల్సినను కరుణామయుడైనటువంటి మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి యొక్క తన బిడ్డలను విడనాడగా అత్యధిక ఆశీర్వాదములతో వారికి ఎల్లప్పుడూ తోడయ్యుండును. చివరి వివాహ ప్రకటన దయచేసి అయ్యా చాలా మంది దిగుతున్నారు, డిస్టర్బ్ చేయదు, కూర్చోవడం కూడా ప్రియులు చొప్పల దాస్ గారి యొక్క కుమారుడు చొప్పల పూర్తి అను ఆయనయు పశ్చిమ గోదావరి జిల్లా పూడూరు మండలం కొమ్ముచికాల గ్రామ కాపరస్తులు ఈతకోట వెంకటరావు గారి యొక్క కుమార్తె ఈతకోట రాజకుమారి అని ఆమెయు పరిశుద్ధ వివాహ నిమిత్తము వీరిరువురు మనమందరూ ప్రార్థన చేయడం కోరారు. ఈ సమయంలో పరిశుద్ధ వివాహం నిమిత్తము మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఈ వివాహం చేయటము చేసుకోవడం సరికాదని న్యాయమైన సహితులను ఎవరైనా కనపరచగలిగిన అటు వారు తమ ఆక్షేపణలు ఈ సమయం ముందు ఇప్పుడే తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఇది చివరి ప్రకటన. ఎవరికైనా ఏమైనా అభ్యర్థిస్తుంటే ఈ వివాహం చేయడం చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటే ఈ సలహా కావచ్చు, ఎవరు మాట్లాడుతున్నారు
మీ మౌనము అంగీకారంగా భావిస్తూ ఉన్నాం, కానీ అది అర్థంగీకారమే. ఈ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అన్నవాళ్ళు మరి పూర్తి అంగీకారంతో అమ్మ చేసుకోవడం ఇష్టమే అన్నవాళ్ళు మంచిది. ఒక ఇద్దరు చేసుకోలేదు తెలుగు కదండి రాష్ట్రం మంచిది. ఈ కార్యక్రమాన్ని చెప్పేస్తా ఉన్నాం. పృథ్వీ ఆయన క్లోజ్ చెప్పేస్తున్నారు. అడుగు రాజకుమారి స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అది దేవుని సమర్పిస్తున్నావా? రాజకుమారిని ప్రేమించి ఆదరించి కనపరిచి శుభదుఖములను సంరక్షించి బ్రతికినంత కాలం ఎదురు ఎవరిని ఆశపక్క రాజకుమారితోనే కాపురం చేయదువా? వినపడదండి, వినపడలేదండి. వినపడదా? మీకు సౌండ్ పెట్టిన చాలా సంతోషం. వెళ్ళిపో పర్లేదు, మళ్ళీ ఫోటో కృషిని మీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ వ్యవస్థ మార్గం జీవించదవా? పృథ్వీని ప్రేమించి ఆదరించి కనపరిచి శుభదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులను ఆశింపక పృథ్వీతోనే కాపురం చేయదవా? వెరీ గుడ్, చాలా సంతోషం. నాకు వినపడ్డాడు. ఈ సమయంలో పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు వెంకట్రావు గారు వారి సత్యమైన ముందుకు రావాలని మనం ఏమంటే బయట వేస్తున్నాను, మీరు క్లోజ్ చెప్తున్నారండి. ఆయన సంతోషం. మీకేం అభ్యంతరమా? అది ఫోటో చాలు వైడు సంతోషం. ఈ సమయంలో అలాగే క్లోజప్కి వెళ్ళు, క్లోజప్కి చూడండి. అనేక సార్ ఫ్రీగా ఉన్నాయా? తలకంది కనమని అబ్బాయి అది కొంచెం చూడండి శ్యామ్ దగ్గర అబ్బాయి తీయంగానే వెళ్ళిపోతాడు. అబ్బాయి తీయంగానే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళండి. ఒకసారి పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి. ఎవరు లేరు, మీ ఇద్దరు అందరూ ఉన్నాం కానీ ఎవరు కనపడుతుంది. మీ ఇద్దరు ఒకరి కాలం ఒకరు చూసుకుంటూ నాకు ఈ ప్రమాణం చేయాలి. నా మాటలే వినపడతాయి, మేము ఎవరో లేదు. మీ బల్లే మీకు సాక్షి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మీకు సాక్షి. ఆయన ఎదుటి మీకు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాణానికి ఎక్కడో జీవితాంతకాల పర్యంతం మీరు లోబడి ఉండాలి. ఎక్కడ చూడాలి? వెరీ గుడ్. పృథ్వీ అని నేను ఎక్కడ చెప్పాలి? రాజకుమారి అని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు కూడా అంతే. పృథ్వీ కళలో చూస్తూ చెప్పాలి. రాజకుమారి అని నేను పృథ్వీ అని నేను నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. శ్యామ అయిపోతాను 3 గంటల రావడం తెలియకూడదని ప్రభావి సమయంలో పరిశుద్ధ రామజీవితో ప్రవేశించబోతున్నటువంటి పృథ్వీ రాజకుమారి యొక్క ఎవరిను ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభావి యొక్క
పరిశుద్ధ మనసుల ద్వారా బిడ్డలు ఒకరికొకరు బాధ్యత చేసేవాళ్ళకుండా ప్రతి రాష్ట్రంలో ఈ మనసులు చేయబోతున్నారు. బిడ్డలని ఆశీర్వదించడానికి ఒకరిని యేసు పవిత్ర నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను. ఒకసారి సార్ శ్యామ్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. శ్యామ్ వివాహ సంబంధమైన ప్రేమలను నిబంధనలను గురుతుగా ఈ మంగళసూత్రములను ఫుల్ ఇన్ ఫస్ట్ ఫుల్ అంగీకరించుము. ఎదగెదగ ఒక్క నిమిషం అది కంటిన్యూ కాదు ఆగదు పెట్టడం కంటిన్యూ కాదు స్టార్టింగ్ వెనక రోజు ఫోటో మరి ఆయన టీచర్ లేదు అడిగి తీసుకోండి. జరగట్లేదు అదే తాళి కట్టారు. ఓకే శేఖర్ గారు నువ్వు వెళ్ళకు నాకు కంటిన్యూగా చేసినాక అరేంజ్ చేపిద్దాం. పట్టుకొని అదే అందుకనే ఏం చేశారో ఆవిడే విషయం పర్లేదు చెప్పు. ఒకసారి పట్టుకో దానిలో పట్టుకొని సార్ చూడండి క్లాస్ తిరిగాక వచ్చి రెడీ స్మైల్. మరియు క్రీస్తును ఆయన ఏకత్వమును ఆత్మ వివాహం చూచుటకే వివాహ స్థితి దివ్యమైన మర్మముగా ఉన్నట్టు పరిశుద్ధపరుస్తుంది కదా. తన శరీరంలో తన భార్యను ప్రేమించి సంరక్షించి దాని వరకు క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ పురుషులను నీ వాక్య ప్రకారం తన భార్య ప్రేమించుకోవాలను. ఈ స్త్రీ కూడా ప్రజలపై తన పెళ్లికి ప్రియురాలను ఇస్తామైంది. స్వతంత్ర శాంతంతోనూ సుఖతోనూ సమాధానంతోనూ పరిశుద్ధియు భక్తియు గల విధానాన్ని వెంబడించగలగా ఈ వధువులను ప్రకాశించుము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశించి వీరి నిత్యనాథుని వారసులు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపమని వేడుకొనుచున్నాము. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణ